హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం గూగుల్ యాంటీ గ్రావిటీని ఎట్లా యూస్ చేయాలని చూద్దాం. నేను గూగుల్ యాంటీ గ్రావిటీ యూస్ చేసుకొని ఇట్లా బ్యూటిఫుల్ యాప్ ఒకటి క్రియేట్ చేసా. జస్ట్ ఒక్క సింగిల్ ప్రాంప్ట్ ఇచ్చా, జస్ట్ ఇంత బ్యూటిఫుల్ వెబ్సైట్, ఇంత బ్యూటిఫుల్ మొబైల్ అప్లికేషన్ ఇచ్చింది నాకు. గూగుల్ యాంటీ గ్రావిటీ అనేది ఒక ఏజెంటిక్ ఐడి. ఇక్కడ ఏజెంట్స్ ఉంటే లైక్ పక్కన చాట్ బాట్స్ లెక్క. ఆ ఏజెంట్స్కి మీరు లైక్ మీకు ఏమైనా మీ యాప్లో ఫీచర్ కావాలి, లేదంటే మీకు ఒక ఎంటైర్ యాపే కావాలి, జస్ట్ దానికి మీ ప్రాంప్ట్ ఇస్తే అదే ఫీచర్ని కానీ యాప్ కానీ బిల్డ్ చేసేస్తుంది. సపోజ్ నాకు ఒక లైక్ ఫుడ్ ఎక్స్పైరీ అట్లా ఒక యాప్ కావాలి, దానికి నాకు ఇట్లా యాప్ కావాలని ఒక డీటెయిల్ ప్లాన్ ఇస్తే జస్ట్ అదే ఇంకో ఇంప్లిమెంటేషన్ ప్లాన్ క్రియేట్ చేసి మీకు మొత్తం అదే బిల్డ్ చేస్తుంది. అదని కాదు, మీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్లో ఏమైనా ఫీచర్ కావాలి అది కూడా జస్ట్ మీ రిక్వైర్మెంట్ ఏంటో దానికి ఇస్తే అదే మీకు ఎంటైర్ మొత్తం ప్రాసెస్ మొత్తం చూసుకొని అదే బిల్డ్ చేస్తుంది, ప్లాన్ కానీ మొత్తం అదే బిల్డ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ గూగుల్ యాంటీ గ్రావిటీ వాడాలంటే దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని చూద్దాం. డౌన్లోడ్ ఫర్ విండోస్, ఇక్కడ డౌన్లోడ్ ఫర్ 64-bit ఫర్ విండోస్. ఇక్కడ క్లిక్ డౌన్లోడ్ అవుతుంది, నాకు ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఇన్స్టాలేషన్ అయిపోయాక అలా ఉంటుంది గైస్. మీరు ఓపెన్ చేస్తే ఇన్స్టాలేషన్ అయిపోయాక ఓపెన్ చేస్తే యాంటీ గ్రావిటీ ఇంటర్ఫేస్ ఎట్లా ఉంటుంది, సేమ్ ఇది VS Code అనే ఉంటుంది మొత్తం. ఎందుకంటే ఇది ఆన్ టాప్ ఆఫ్ VS Code బిల్డ్ చేశారు, మొత్తం కింద బేస్ మొత్తం VS Code. కానీ వీళ్ళు గూగుల్లో ఏం చేశారంటే ఏజెంట్స్ని ఇంటిగ్రేట్ చేశారు, అట్లా MCP సర్వర్స్ని అట్లా ఇంటిగ్రేట్ చేశారు అంతే. ఇది మొత్తం VS Code. లైక్ మీరు ఏం చేస్తుంది మొత్తం VS Code. ఇక్కడ ఏజెంట్స్ ఉంటే ఇక్కడే మనం గూగుల్ లైక్ ప్లానింగ్ అవ్వడం కానీ అట్లా మొత్తం ఇక్కడ ప్రాంప్ట్ అవ్వడం కానీ అన్నీ ఇక్కడే చేస్తాం. ఇక్కడ మనం ఫైల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మీడియా కానీ ఇక్కడ ఏం ఫైల్స్ ఉండే ఫైల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫస్ట్ ప్లానింగ్ మోడ్ ఆర్ ఫాస్ట్ మోడ్. ప్లానింగ్ మోడ్ అంటే మీకు ఏమైనా ఫీచర్ కావాలి, నాకు అబౌట్ పేజ్ కావాలి, నాకు ఐ వాంట్ అబౌట్ పేజ్ అని దానికి ఇస్తే ఫస్ట్ అది ఏం చేస్తుంది, ప్లాన్ చేస్తుంది. ప్లాన్ చేసి మీకు ఇంప్లిమెంటేషన్ ప్లాన్ క్రియేట్ చేస్తుంది. దానికి మీరు అగ్రి అయితే అప్పుడు ప్రొసీడ్ అవుతుంది. ఫాస్ట్ మోడ్ అంటే డైరెక్ట్ ఏం ఇక్కడ ప్లానింగ్ ఏం చేయదు, డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ మనం మోడల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. Gemini 3.1, Gemini 3.1 Pro, హై అండ్ లో, అండ్ Gemini 3 Flash, క్లౌడ్ అండ్ క్లౌడ్ సోనెట్ 4.6. ఇక అన్ని మోడల్స్ ఉంటాయి. ఇక్కడ ప్రజెంట్ ఏం ప్రాజెక్ట్ లేదు, సో మనం ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. కాబట్టి ప్రాజెక్ట్ కూడా యాంటీ గ్రావిటీని క్రియేట్ చేయమన్నాం. మనం ఏం బిల్డ్ చేద్దామంటే ఒక ఫుడ్ ఎక్స్పైరీ యాప్ బిల్డ్ చేద్దాం. మొత్తం నేను ఏం కోడ్ ఏం చేయను, జస్ట్ దానికి ప్లాన్ మొత్తం ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ మనకు ప్లాన్ కావాలంటే ఫస్ట్ మనం ChatGPT ఓపెన్ చేద్దాం. ఎందుకంటే అక్కడ ఒక ప్రొడక్ట్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి దీనికి స్టడీ చేసుకుంటుంది. ఫస్ట్ మనం ChatGPT ఓపెన్ చేసి మన ఐడియా ఏంటో దానికి ఇద్దాం. ChatGPTకి నా రిక్వైర్మెంట్ ఇచ్చా. నా రిక్వైర్మెంట్ ఇస్తే అదే ఒక ప్రొడక్ట్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఇచ్చింది. నేను ఇప్పుడు ఈ ప్రొడక్ట్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ మొత్తం కాపీ చేసి నేను గూగుల్ యాంటీ గ్రావిటీకి ఇచ్చేస్తా. అదే క్రియేట్ చేస్తాను నాకు యాప్. చూద్దాం ఎట్లా క్రియేట్ చేస్తుందో. ముందు కాపీ చేద్దాం. ChatGPT ఇచ్చిన రెస్పాన్స్ మొత్తం నేను ఇక్కడ గూగుల్ యాంటీ గ్రావిటీకి ఇచ్చాను గైస్. మొత్తం ఆ ప్రొడక్ట్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ మొత్తం నేను యాంటీ గ్రావిటీకి ఇచ్చా. ఇప్పుడు ఇది బిల్డ్ చేసేస్తుంది, చూద్దాం. ఎంటర్ కొట్టేస్తున్నా. ఇదే మొత్తం ప్లాన్ చేసుకొని మొత్తం ఇదే చేసుకొని నాకు ఒక ఇంప్లిమెంటేషన్ ప్లాన్ ఇస్తుంది. జస్ట్ నేను ఒక అది ఇంప్లిమెంట్ ప్లాన్ చూసుకొని ప్రొసీడ్ కొడితే ఇది మొత్తం బిల్డ్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు ప్రాంప్ట్ ఎంటర్ చేద్దాం. ఇది కనుక నన్ను అడుగుతుంది ప్రాజెక్ట్ క్రియేట్ అంటే మన ఫోల్డర్ క్రియేట్ చేయడానికి. నేను యాక్సెప్ట్ చేస్తాను రన్ కూడా అలా ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. మళ్ళీ అడుగుతుంది ఇది రన్ కొడతా. మనకు ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. చూసారా, ఇక్కడ ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది. అండ్ ఇది నోట్ ప్యాకేజ్ అన్ని ఇన్స్టాల్ చేస్తుంది. ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇచ్చాం కదా, PRD డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ క్రియేట్ చేశాక నాకు ఒక ప్లాన్ ఇచ్చింది, ఇంప్లిమెంటేషన్ ప్లాన్. సో దిస్ ఇస్ ది ఇంప్లిమెంటేషన్ ప్లాన్. నాకు ఈ ప్లాన్ ఇచ్చాక నేను ప్రొసీడ్ కొట్టా. ఇంప్లిమెంట్ ప్లాన్ ఇచ్చింది, ప్రొసీడ్ విత్ దట్ అని కొట్టా. మొత్తం ఈసారి ప్లాన్ చూసుకోండి. ఫ్రేమ్వర్క్ ఏమో ఎక్స్పో యూజ్ చేస్తుంది. లాంగ్వేజ్ TypeScript, నావిగేషన్కి రియాక్ట్ నావిగేషన్ వర్జన్ 6, అండ్ స్టేట్ మేనేజ్మెంట్కి JustIn, స్టోరేజ్కి ఏమో లోకల్ స్టోరేజ్, UI సిస్టమ్ రియాక్ట్ నేటివ్, పేపర్ అండ్ నోటిఫికేషన్స్ అండ్ డేటా హ్యాండ్లింగ్. మొత్తం ప్లాన్ ఇచ్చి నేను ప్రొసీడ్ కొట్టాక నాకు మొత్తం ఎంటైర్ యాప్ బిల్డ్ చేసి ఇచ్చింది.
ఫస్ట్ ఇప్పుడు మనం ఈ యాప్ని రన్ చేసి చూద్దాం. npm స్టార్ట్ ఇక్కడ రన్ అవుతుంది. మన యాప్ అయితే క్రియేట్ అయిపోయింది గైస్. ఇదిగోండి మన యాప్. ఇది హోమ్ పేజ్ అనుకుంటా. ఫస్ట్ ట్రాకర్ అండ్ ఆల్రెడీ ఒక ఐటెంని క్రియేట్ చేసి పెట్టింది. ఇక్కడ ఐటమ్స్ యాడ్ చేసుకోవచ్చు మనం. అండ్ సెట్టింగ్స్ అంటే ఎప్పుడు నోటిఫికేషన్స్ ఎక్స్పైర్ అయిపోయింది 3 days ముందు రావాలా, ఎక్స్పైరీ నోటిఫికేషన్ అట్లా అన్నట్టు ఒక్క సింగిల్ ప్రాంప్ట్తో క్రియేట్ చేసి ఇస్తుంది గైస్ యాప్ మొత్తాన్ని. ఇక్కడ మనం యాడ్ చేసి వద్దాం. మళ్ళీ మిల్క్, సెలెక్ట్ ఎక్స్పైరీ డేట్ 17th, ఫ్రిడ్జ్, డైరీ, సేవ్ ఐటమ్. చూసా మొత్తం ఫ్రెష్, ఎక్స్పైర్డ్ మొత్తం ఒక సింగిల్ క్లిక్తో మొత్తం యాప్ బిల్డ్ చేసి ఇస్తుంది గైస్. మీరు ఏమైనా ఇంకా ఫీచర్స్ యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు దాన్ని అడిగితే ఇంకా కొత్త ఫీచర్స్ ఏమైనా యాడ్ చేయమంటే అదే యాడ్ చేసి ఇస్తుంది మనకి. ఇంకా మీరు ఏమైనా ఫీచర్స్ యాడ్ చేసుకుందామంటే జస్ట్ దానికి ప్రాంప్ట్ ఇస్తే చాలు, అది ఆ ఫీచర్ని ఇంప్లిమెంట్ చేసేస్తుంది. ఈ వీడియో కింద గైస్ ఇలాంటి ఇంకా కంటెంట్, ఏ రిలేటెడ్ కంటెంట్ అండ్ ఎడ్యుకేషనల్ కంటెంట్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి అమేజింగ్ వీడియోస్ మీ ముందు తీసుకొస్తా. థ్యాంక్ యూ గైస్, బాయ్.